హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షిత సోమ్ ఫుడ్స్. ఈరోజు ఈ వీడియోలో స్ట్రీట్ స్టైల్లో చేసే గోబీ మంచూరియన్ రెసిపీని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ని వాడకుండా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం వేడి చేసిన 1/2 లీటర్ వాటర్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఇందులోకి మనం మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న గోబీ, క్యాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక 3 to 4 మినిట్స్ వరకు మనం ఇలా హాట్ వాటర్లోనే ఉంచి కొద్దిసేపు సోక్ చేసుకోవాలి. తర్వాత స్ట్రెయిన్ చేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వీటికి కోటింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. మీరు ఇక్కడ గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి పావు చెంచా కారంని, అలాగే పావు చెంచా సాల్ట్ని, అలాగే పావు చెంచా వరకు బ్లాక్ పెప్పర్ని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకొని మనం ఇలా జారుగా ఉండే విధంగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ని యాడ్ చేసామంటే ఈ కోటింగ్ అనేది మన గోబీ పీసెస్కి అంతగా పట్టదు. కాబట్టి చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఇలా బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోబీ పీసెస్ని అన్నిటినీ కూడా వేసుకొని మంచిగా కోట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజు క్యాలీఫ్లవర్కి ఈ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి. మీరు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీని వేసుకోండి. అలాగే ఒక బౌల్లోకి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని, అలాగే కొన్ని వాటర్ని తీసుకొని ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్యాలీఫ్లవర్ని వేయించుకోవడానికి ముందుగానే ఆయిల్ని హీట్ చేసుకొని ఇందులోకి మనం కోట్ చేసి పెట్టుకున్న గోబీ పీసెస్ అన్నిటినీ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని క్యాలీఫ్లవర్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. వీటితో గోబీ 65 కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మంచూరియాని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయిలో ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఇలా కొంచెం పెద్దగా ఉండే విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సోయా సాస్ని, అలాగే 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని వేసుకోవాలి. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కెచప్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత లైట్గా స్ప్రింగ్ ఆనియన్స్ని, అలాగే ఒక 50 ml వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా సాసెస్ అన్నీ బాగా ఉడికి రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత ఇందులోకి పావు చెంచా సాల్ట్ని, పావు చెంచా కారంని, అలాగే పావు చెంచా బ్లాక్ పెప్పర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా లంప్స్ లేకుండా మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని కొంచెం థిక్గా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా సాసెస్ అన్నీ దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ పీసెస్ని అన్నిటినీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం అంతటిని వాటికి సాసెస్ అన్నీ పట్టే విధంగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలా ఉంది ప్రాసెస్? చాలా ఈజీగా ఉంది కదా, మీరు కూడా ఈజీగా చేసేయచ్చు. ఈ విధంగా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్లో చేసే గోబీ మంచూరియాని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ని వాడకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. దీంట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీరని, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే దీనికి మించిన రుచి ఇంకోటి ఉండదు. దీన్ని ఒక 2 మెంబర్స్కి సరిపోయే విధంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను. అలా చేశానో లేదో ఇలా ప్లేట్ వెంటనే ఖాళీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా ఈజీ ప్రాసెస్. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ క్విక్ రెసిపీస్ కోసం రక్షిత సోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో మీరు నేను పెట్టే ఏ రెసిపీని కూడా మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. బాయ్.